హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో గైస్ మేమైతే చాలా రోజుల తర్వాత ఒక చిన్న దావత్ అంతే కాకుండా క్యాంపింగ్ స్టైల్లో ఒక వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. అది వచ్చేసి ఏంటి అంటే మేము రీసెంట్గా కొన్ని రోజుల కింద ఒక లొకేషన్కి పోయి చేపలు అయితే ఫ్రై చేసుకొని తిన్నాం. ఆ వీడియో మీద మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా అంటే చాలా క్రేజీ అయితే వచ్చింది. సో అందుకోసమే ఈరోజు డైరెక్ట్గా మెయిన్ ఛానల్లోనే ఏం చేయబోతున్నాం అంటే మీరు చూడొచ్చు మనల దగ్గర 2 కోళ్ళు అవుతున్నాయి, నాటుకోళ్ళు. సో అవిటిని మంచిగా కుక్ చేసుకొని అంతేకాకుండా ఆ లొకేషన్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఒక చిన్న దావత్ లాగా అయితే వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఉన్న లొకేషన్ నుంచి ఆ లొకేషన్కు చేరుకోవడమే ఒక క్రేజీ టాస్క్ అన్నట్టు మనకు. సో ఫటాఫట్ మనమైతే అక్కడికి వెళ్ళిపోవా. పోతూ యాజ్ యూజువల్ మధ్యలో అయితే ఒక ప్లేస్లో అయినాం. ఎందుకు అంటే మనకు అరటాకులు అయితే కావాలి. అవిట్లా తింటే ఎంత ఏది వండినా సరే మంచిగా అనిపిస్తుంది. సో దాని గురించే అరటాకులోకి వచ్చినాం. పోయి అరటాకులు అయితే తెంపుకుందాం. తెంపుకున్నప్పుడల్లా ఒకటో రెండో తెంపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కుకింగ్ వీడియోలు ఉన్నాయి అనుకో మళ్ళీ ఉపయోగపడతాయి. ఎక్కువ తెంపేది నేను చెప్తాను. ఒక మీద గుడిసె మస్తు ఉంది. అది కింద 2 ఉన్నాయి. 2 చందన పోయి ఆయన వచ్చిన ముసలాడు తిడతాడు. గుడిసె మస్తు ఉన్నది. అలానే మనకు ఇలా క్యాంపింగ్ చేద్దాం. పోతు చూసిరా గాయస్ ఎట్లా పోయిందో. కట్టే మీకే అటు పోయింది. రప్పన అవుతుంది. అది ఒక్క చెట్టు అని తెంపుతారా? ఒక లేచిన చూడు పోతే ఒక్కడ తెంపరా అయిపోతుంది. నాన్న కూడా రావాలంటే గిట్లా రావాలి. వచ్చేటప్పుడు 1 2 3 4 5 6 వచ్చినాము. తినని కుకింగ్ వీడియోకి 5 పోతున్నాం. ఎందుకు అంటే ఇక్కడ వాళ్ళ మంచిగా అన్నాడు వాడు ఎవడో చూడుర్రి. పీను చలో ఇప్పటికే లేట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ 1 గంటలకు వెళ్దాం అనుకున్నాం. లంచ్ టైం వరకు అందేటట్టు. మాకు టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందా? 3 అయిందారా? 3 అవుతుందట. బాగా లేట్ అయింది. దారి వచ్చేసి రోడ్డు మీద వెళ్ళినంత సేపు మంచిగానే ఉన్నది. మనం ఎక్కడైతే రోడ్డు దిగుతామో ఆడ మొత్తం గబ్బు గబ్బు ఉంటుంది. దిగబడుకుంటా రాళ్ళు వాగులు అన్ని ఒక అడ్వెంచర్ లెక్కనైతే మనం పోవాల్సి ఉంటుంది. సో ఫటాఫట్ జర్నీ అయితే కంటిన్యూ చేద్దామా. ఒక పని చేయి, వానికి ఒక కిస్సు వీనికి ఒక కిస్సు అయిపోతుంది. ఎవరు నువ్వు కారు ఇట్లా అయ్యే వారికి అటు ఇటు నొక్కుంటారు. లొకేషన్కి అయితే వచ్చేసినాము. ఈ లొకేషన్ వచ్చేసి ఏంటిది అంటే రీసెంట్గా మీకు అందరికి గుర్తుంది కావచ్చు, 2 పెద్ద పెద్ద చేపలు తెచ్చుకొని మేము కుక్ చేసుకున్నాం కదా అక్కడ సైడ్. అదే కాకపోతే మేము ఈరోజు ఇక్కడనే కుక్ చేయబోతున్నాము. ఒకసారి బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ చూడర్రి. చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. మన ఊరు నుంచి వెళ్ళి దూరంగా ఇక్కడ అడవి ప్రాంతంలోకి వచ్చి, అంటే అడవి కింద కాదు సగం బాయిలు అన్నట్టే, కానీ సగం ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం అడవి లెక్క చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఈ పచ్చని ప్రకృతి మధ్యలో ఈరోజు మనమైతే
మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి వాటర్ అయితే గరం పెడుతున్నాము, ఎందుకంటే కోళ్ళను కోసిన తర్వాత అవి బూరు మంచిగా ఓవన్ అంటే మనకు కావాల్సింది ఏంది గరం నీళ్ళు. సో గరం అయితే నీళ్ళు అయితే గరం పెట్టు. స్టార్టింగ్లో ఏ వీడియో కుక్ చేసినా సరే మేము బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు ఫేస్ చేసింది ఈ పొయ్యి అంటేనికి మస్తు ఇబ్బంది పడేటోళ్ళము. అదే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఆరామ్సే ఒకటే సెకండ్లో దీన్ని యూజ్ చేసి ఇట్లా ముట్టిస్తున్నాం. పెట్టరా గరం లేదు. ఆ రోజు ఇట్లనే నీళ్ళలో కుచ్చి ఏం చేసిరా అంటే స్కిన్ మొత్తం తీసేసిరు. అప్పుడు కుక్ చేసినప్పుడు అది నీళ్ళు ఘోరంగా బాగా మసలే నీళ్ళలో కోని పెట్టే కదా స్కిన్ కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరి పని మిగిలింది అంటే మన వీరాది వీరుడు ధీరాది ధీరుడు బిస్కెట్ బాహుబలి అట. సో ఇప్పుడు వీడియో ఏం చేస్తాడు అంటే మంచిగా కొంతమంది నేను పోయినసారి ఏదో కుకింగ్ వీడియోలో హలాల్ చేసిరు చికెన్, అప్పుడు ఏమన్నారంటే హలాల్ చేయొద్దు అది ఇది అనుకుంటే ఏమేమో అన్నారు. సో వీడు చేసేది అలా కాదా, వీనికి మంత్రాలు వస్తాయా రావా మాకు కూడా తెలియదు. కాకపోతే వీటిని కట్ చేస్తుండు వీడు. అలానే అంటలేను, కట్ చేస్తుండు. ఓకేనా? అంతే. ఓకే, ఆ 2 కోళ్ళను మంచిగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఇక కట్ చేసేది నేను కూడా పెట్టా, మీకు చూస్తాను అనిపిస్తే నాకు కూడా పెట్టా అనిపిస్తే ఆడి ఓనే నేను. ఆ తర్వాత మొత్తం క్లీన్ చేసి ముక్కలు చేసి బాధ నాది. జస్ట్ కట్ చేసి తలకాయలు తీసేసి నాకు పో. మనం ఉత్తరం అని చెప్పేసి ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇంకో వారం 10 రోజులు అయితే దీని అయితే వేసేద్దరు, ఎందుకంటే ఇది చికెన్ షాప్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు మనం తినబోతున్నాం. ఇది ఈ కోడి తీసుకోవద్దు మన కావాలని తెచ్చిన. ఈ కోసే పాట ఒక్కటే నాకు నచ్చింది, మిగిలినంతా చేస్తా నేను. ముక్కలు కొడతా సాపేమంటే సాపి చేస్తా, ఏ పని చేస్తా. ఈ కోసే పాట ఏదైతే ఉందో అది ఒక్కడే నాకు నచ్చదు. ఈ వాటర్ కూడా మంచిగా బాయిల్ అయితే అవుతున్నాయి, దాని బూర ఏదైతే ఉందో మొత్తం క్లీన్ అవుతుంది ఒక్కటేసారి అలా పెట్టి తీసినామంటిగా. తలకాయలేవి వాడు తింటాడు, తింటారా వాడు? తలకాయనవా? తలకాయ తినవుగా మళ్ళీసారి కుకింగ్ వీడియో తలకాయ కూర మేకది అప్పుడు తింటా అలా చెప్తా. గట్టెందుకు మరి ఒడి తిన్నాం మేక తింటా, ఎందుకంటే అది మంచి ఉంటుంది టేస్ట్. అంటే మన కోళ్ళను మంచిగా కడుగుతున్నాము. ఆ కడిగే పాటు కూడా వీడియోలో పెడతలేను, ఎందుకంటే కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చాయి, మాకు కూడా మంచిగా అనిపించేది ఏమైనా చూస్తే దబన. సో అందు గురించి మంచిగా క్లీన్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాం. అయితే కోళ్ళని ఫ్రెష్గా కడిగినాం. ఇప్పుడు కాసిమాయి కొడతాడట. కాసిమాయి ఎవర్రా? కిట్టుబాయ్ కోడి ప్రతిసారి ఇంటికాడ నేనే కొడతా, సో అందుకే ఈసారి కూడా నేనే కొడుతున్నా. ఎట్లా కొడతావు కాసిమాయి? చిన్నగా ఉండాలి.
నీ బిస్కెట్ అంతా కొడతారు ఒక్కొక్కటి ఇంత బిస్కెట్ అంతా కొడతారు అంటే ఇంకా బిస్కెట్ లాగా కొడతాం. బిస్కెట్ అంటే రౌండ్ ఉంటాయి కదా మరి రౌండ్ అవుట్ నువ్వు చెప్తాను కొడతా. ఈ వీడియోలో మనం బాస్మతి బియ్యంతో బాగా బువ్వ అయితే వండుతున్నాం. సో దాంట్లోకి కావాల్సిన వస్తువులు ఇదేంది ఫ్లవరు ఆకు, ఇదేంది బాబాయ్ బోండపు అట ఇప్పుడేంటున్నా దీని పేరు. ఇక ఇదేంది ఇలాచీలు లవంగాలు ఇదేందో ఇయో రెడ్ కలర్ది ఇదేంటిదేమో. సో ఇది చెక్ అవుతుంది. వీటితోని మొత్తం ఇప్పుడు బాగా అయితే రైస్ అయితే వండుదాం. ఫస్ట్ మనం 2 సార్లు కడుక్కోవాలి. నీళ్ళు మంచిగా ఉన్నాయి ఈసారి, ఇప్పుడు బోర్ ఉంది మనకి, మంచిగా కడుక్కొని వండాలి. మనం నీళ్ళు లేక ఒకటేసారి అడిగి వండుతాం. సో ఇప్పుడు నీళ్ళు మంచిగా ఉన్నాయి కాబట్టి కడుక్కోవచ్చు 2 సార్లు చేలో. మనం 2 కోళ్ళని కోసినాం కదా, దగ్గర మనకు కిలోన్నర దాకా కిలోన్నర ఉంటుంది. అది ఉంటుంది ఇంకెక్కువ ఉంటుంది. దగ్గర కిలోన్నర దాకా అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే దీన్ని మంచిగా కడుక్కొని మ్యారినేషన్ వద్దు, డైరెక్ట్ కుక్ చేద్దాం. తాజ్గాని కాదురా అమరుణ్ణి. తాజ్గాడు ఏందో ఇప్పుడు ఇక మీరే కామెంట్ చేయరు. ఎంత ఉంటుంది కూర? 2 కిలోల దాకా మాలింది. 2 కిలో తాజా ఎంత ఉంటుంది? కరెక్ట్ ఇప్పుడు ఉంటుంది అన్న చెప్పింది బాబాయ్. ఎంత చెప్పిండ్రా? 2 కిలో 2 కిలో మా ఈజీ ఉంటారా 2 కిలో ఉంటుంది. జస్ట్ ఉంచిన పడ్డ మొత్తం అదే వాసన వస్తుంది ఇప్పుడు. కావున మొత్తం పోస్ట్ అని మొత్తం మళ్ళీ పోతాను రివర్స్. అందుకనేరా పోయలే భవన్ అయితే దీనిపైన పెట్టుకున్నాము. ఇది ఒక్కసారి గరం అయినట్టు తెలిసి కూర అయిపోతుంది, అంతసేపు గరం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో మనం ఏవైతే మసాలాలను యూజ్ చేయబోతున్నామో మసాలాలన్నీ మీరు ఇక్కడ చూడవచ్చు. మంచిగా ఇట్లా చిన్న డబ్బాల సెటప్ అయితే వేసి పెట్టుకున్నాము. సో ఇప్పుడే ఆ వండుడు స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటి ఇట్లా వేసుకుంటా మంచిగా నాటుకోడి కూరని అయితే ఉండదాం. మంచి నూనె, గరం మసాలాలు, పచ్చిమిరపకాయలు కొన్ని, కొంచెం కరివేపాకు, మా సైడ్ ఏమంటారు అంటే కళ్యామాకు, ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు ఒక్కటే అన్నాం కదా, టమాటా ముక్క పడ్డదిరా, ఏం చేద్దాం రా దేశం మరి నువ్వు. టమాటా మైనస్ తీసేయాలి, పడ్డా అనుకో పక్క తీసేయాలి, ఎందుకంటే వాళ్ళు ఉంచొద్దు, ఎందుకంటే టేస్ట్ మొత్తం పోతుంది దాంట్లో. అట్నే ఉన్నది అలా అయితే ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. దంచుకున్న పసుపు, అల్లం పేస్ట్, పోసుకొని ముక్కలు కొట్టుకొని కడుక్కున్నాం నాటుకోడి. మన బాస్మతి రైస్ అయితే మంచిగా ఇట్లా మసులుతుంది. సో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి, అప్పుడు గట్టిగా మంచిగా వేసుడే. ఇప్పుడు దే గవ్వేందుకు చింతకు అందరు రావద్దా? అందరికి వస్తే మంచిగా ఉంటది. ముక్కలు వచ్చి ఇప్పుడు వానికి రాకపోతే వాళ్ళు అలగడా? నాకు కావాలి నాటుకోడి ముక్కలు కాదు, మంచుకోడి రాని నాకు బిర్యానీ లే. అరే అరే మాకు ఏడుస్తాడు నీకు టేస్ట్ మంచిగా వస్తుంది. నీ అన్నంలో పడ్డది అనుకో, డబ్బాలు మత్తుకున్నాయి, ఆ డబ్బాలే తీసుకుంటాడు తీయవాడు. తీసుకురా, లేకపోతే కాల్చుకుంటావా?
మంచిగా ఉడికింది పుల్లలు. సో ఇప్పుడు ఈ నీళ్ళని దించేసి తినుడే ఇక లేటు. కారపొడి భజన కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతుంది. తప్పలా పాట అన్నట అప్పటి నుంచి తాజుగాడు కూడా అంటుండు పాట పాడతా అని చెప్పేసి అని. ఏం పాట పాడుతావురా? షారుఖ్ ఖాన్ ఇప్పుడేమో అప్పడదప్పడనట ఏంటి తప్పల పాటలు ఆడదాం అంటే మీరు ఉంటే కాదు అదే అంతాక్షరి ఆడుకుందామా. చలో తాజు స్టార్ట్ కరో తుమారా గానా. షారుఖ్ ఖాన్ అంటే నీకు తెలుగు పాట రావారా? ఎప్పుడు హిందీ వాడతావు? హిందీ వాడతా, తెలుగు రావు అంతగాను. ఫోన్లో పెట్టుకొని అయితే తెలుగులో వింటాడు. తెలుగులో హిందీ వాడతా ఏమవుతుంది ఇప్పుడు? హిందీ వాడతా ఇప్పుడు నీకు ఏదైతే అడిగింది ఏదైతే మంచిగా వాడతావు అది వాడరా. నువ్వు సింగర్ కమ్, వెల్డర్ కమ్, యాంకర్ కమ్, ఇంకా బిస్కెట్ కమ్, అమరుడివి కమ్, బిస్కెట్ కమ్, బిస్కెట్ కమ్, కెమెరామెన్ కమ్, ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. అన్ని కూడా ఆల్ ఇన్ వన్. అమరుడు పోతున్నావు గజ్జకు మీరు కూడా అనుకోరు ఒకసారి గట్టిగా తాజు పడాలి, తాజు పడాలి, తాజు పడాలి. లోపల ఇంట్లో కూర్చున్నారు పడాలి పడాలి అని రాజన్న పాడాలి అన్న రెడీ అన్నారు. పాడాలి ఇప్పుడు. చాలా धूप से निकल के शाम से फिसल के हम मिले यहाँ पर गम गया मासूमा पिघल के शीशे గోక్కుంటున్నావు. అవి వీళ్ళు గెలుతారని దాకా గోక్కున్నాడు కదా, సో మళ్ళా వాడతారట. కాదు వీళ్ళు గెలుతురా ఇంకా నుంచి ఏమనుకోదు సారీ. ఒక్కటే నిమిషం. धूप से निकल के शाम से फिसल के हम मिले यहाँ पर गम गया शीशे ఉండేది అది ఏం సీసా కాదు. వచ్చింది ఒక్కొక్కటి సాంగ్ చేసుకుంటుండు మనోడు. అదే వస్తలే సారు మనోడు సార్ సార్ అనుకున్నాను వారా परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के परदेसी मेरे यारा वादा निभाना मुझे याद रखना कहीं भूल न जाना परदेसी परदेसी जाना नहीं मुझे छोड़ के तुझे छोड़ के मुझे छोड़ के बाबा सर व्हाट इज सॉन्ग సూపర్ వన్. ఒక ముక్క అయితే గుంజి చూద్దాం. కారం పెట్టినా అప్పుడే తిన్న ఆలడం ముక్క. తిన్నావా ఇంకేటిగా నీళ్ళు ఉరుతున్నాయి. మీరు షాప్ ఉండేప్పుడు లేరుగా ఇక్కడ బయట పడ్డాయి డైరెక్ట్ కాదు నవ్వుతుండే నీళ్ళు బయట పడ్డాయి. కింద వేసుకుంటున్నా మస్తు టేస్ట్. స్టార్టింగ్ లా కొద్దిగా అటు ఇటు అయింది,
మనము కొద్దిగా కారప్పొడి వేసినాక ఆపేది ఉండే డైరెక్ట్ వాటర్ వచ్చేసరికి ఏమైందంటే కొద్దిగా ముక్కలకు పడతలేదు కొద్దిసేపు మసిలింది అనుకో మంచిగా దగ్గర దాకా వచ్చింది పోయి అదే వెళ్ళితో ఎండ కూలెట్టిన ఎక్కువనే ఉంది మంది తక్కువనే ఉన్నాం గరం మసాలా ధనియాల పొడి ఉంది మంచిగా ఉంది ఇంకా పీక్తావా ఏటో వేస్తాను టేస్ట్ ఎట్టుందో చెప్పక కారం మస్తు అయింది అయిపోయింది బాబాయ్ పని తుమ్మిన చెట్టు సూపర్ ఉంది సూప్ ఎర్ర టమాటాలు సెట్ లైఫ్ అన్నీ సెట్ అయినాయి ఉప్పు తక్కువ అంటావుగా, బరాబర్ ఉన్నది ఇవాళ. మా పిల్లకాయలు అయితే క్రికెట్ ఆడదాం అంటారు సో ఇప్పుడు కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడదాం ఇది కొద్దిగా గ్రౌండ్ లెక్కున్నది ఇక్కడ నంబర్లు ఇద్దాం నంబర్లు ఇద్దాం ఏమంటావురా నంబర్లు వేద్దాం చలో కెమెరా ఓలు ఓలు రాజుగాడు ఓలు నేను ఓలు నువ్వే ఓలు విజయ్ ఓలు కిట్టు ఓకే ఫస్ట్ వచ్చేసి గాయస్ నేను సెకండ్ విజ్గాడు థర్డ్ గైడ్ ఫోర్త్ మచ్చ ఫిఫ్త్ వచ్చేసి బాబాయ్ చూసుకో చూసుకో నవ్వినప్పుడే డౌట్ వచ్చింది దేనికి నవ్విరు జోకేసినప్పుడు అరే తాజా కరెక్ట్ ఎప్పుడు ఇదే సరే కదే లాస్ట్ నేనే బౌలింగ్ ఎత్తుకు లాస్ట్ లో లాస్ట్ నమ్మిచ్చారు ఫస్ట్ నేనే కావచ్చు ఏంటిది ఫస్ట్ నేనే కావచ్చు కాదు ఫస్ట్ నువ్వు నీకు ఎందుకు అనిపిస్తుందిరా ఏంది ఎదుగుతాయి ఆయన ఏడుస్తాడు బాబాయ్ వాటిగా అలా వీడియో వచ్చినా కురి పెట్టుకున్నాను అనుకో అందరు నవ్వినప్పుడే డౌట్ వచ్చింది నాకు వీడియో చూడగానే తాజుగా తాడు తీసుకురా సెకండ్ లాస్ట్ మచ్చగాడు నువ్వు థర్డ్ కావచ్చు నేను తాడు నువ్వు ఫోర్త్ ఒక్క బాల్ మిస్ అయినా ఒకటి అంటుండు ఇప్పుడు బాలింగ్ ఎట్లా ఎత్తాడో ఘోరంగా ఎత్తా రెడీ ఎట్లా దేక్కుంటే అయ్యో దేక్కుంటే అయ్యో చలో రెడీ ఫస్ట్ బాల్ దేక్కుంటా దేక్కుంటా మిస్ అయితే అడు ఉండరా అందుకే వచ్చిందా ఒకటే గట్టి కొడతావు ఈ బౌలింగ్ పోయింది పోయింది గట్టి కొట్టేవరా గట్టి కొడతా అవుట్ చప్పు కొట్టిన అవుటే మన గరం గరం నాటుకోడి కూర అయితే రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు ఇక సో ఇప్పుడు ఏం చేద్దామంటే మంచిగా మన బగారా రైస్ ఉంది కదా దాంట్లో ఇది వేసుకొని అయితే తిందాం
మసాలాలు అన్నీ కూడా కొద్ది ఉప్పు తక్కువైంది. మిగిలినంతా ఎవ్రీథింగ్ సెట్. కొద్ది ఉప్పు తక్కువ అందరికి వేసారా? నేను తిన్నప్పుడు చెప్తా. ఆహాహాహా నేను తింటా అయ్యా. సేమ్ రెస్టారెంట్లో తెచ్చుకొని మనం తింటే ఎట్టుండో కట్టున్నది. రెస్టారెంట్ పనికిరాదు. నోట్లో వేసుకుంటే మొత్తం కరిగిపోతుంది, కరిగిపోయి అరుగుతుంది డైరెక్ట్. యా కోడికి నొప్పి లేదా? గట్ట అయితే అది కొట్టేటప్పుడు లేవలే నొప్పి. మస్తుంది. సో ఫైనలీ గాయ్స్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఇది ఎట్లా అంటే క్యాంపింగ్ లాగా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా మేము అందరం ఒక లొకేషన్కి వచ్చి ఒక కోళ్ళు తెచ్చుకొని వీటిని మంచిగా సాఫ్ చేసుకొని కుకింగ్ వీడియో లాగా వండుకొని తిన్నాం. ఇట్లా ఎంజాయ్ అయితే చేసినాము. ఇట్లే తీద్దామా వీడియో లేకుండా క్యాంపింగ్ వీడియో లాగా తీద్దామా, ఎట్లా తీద్దామంటారో కామెంట్ అయితే వేయరు ఖచ్చితంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.